నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థుల కష్టాల ప్రయాణం. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలోని అంబేద్కర్ కూడలి వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం స్కూల్ కాలేజీలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు స్కూల్ సమయానికి లేకపోవడంతో స్కూల్ కాలేజీల వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులతో లబోదిబోమంటున్నారు. విద్యార్థులు పడుతున్న కష్టాలను చూసి విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. కమలాపురం నియోజకవర్గం ఏఎస్ఎఫ్ కార్యదర్శి షేక్ సాదిక్ మాట్లాడుతూ సమయానికి బస్సులు లేక స్కూలు కాలేజీలకు విద్యార్థులు వెళ్లలేకపోతే విద్యార్థుల చదువు నాశనమవుతుందని, తక్షణమే విద్యార్థులు పడుతున్న కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కష్టాల గురించి గుర్తించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కమలాపురం నగర పంచాయతీలో క్రాస్ రోడ్లో మార్నింగ్ 8 o'clock ఆ టైంలో, అంటే 8 గంటల ఆ టైంలో విద్యార్థులు కడప నుంచి, అదే కమలాపురం నుంచి కడప కాలేజీకు వెళ్ళాలన్నా కూడా, లేదా కమలాపురం నుంచి పొడుటూరు కాలేజీలకు వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు పిల్లలు. అంటే సరైన సమయానికి బస్సులు లేవు. ఆ బస్సులు ఆ సమయానికి వచ్చినా కూడా బస్సులన్నీ ఫుల్. ఆ ఫ్రీ బస్ ఎఫెక్టు, అందులో ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏంటంటే అందరూ లేడీస్ ఉంటున్నారు కాబట్టి మా విద్యార్థులు ఏమవుతారంటే చదువులకు దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడినాయి ఈరోజు. ఇప్పుడు ఒకవేళ ఈ పిల్లోడు ఈరోజు ఇక్కడ నుంచి పిల్లోడు వెళ్ళే పిల్లోడు ఇంకా బస్సు లేట్ అయిందనో, లేకపోతే బస్సు నిండుగా ఉందనో, ఆ బస్సు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక గంటకు అర్ధగంటకు మళ్ళీ బస్సు వచ్చింది. ఆ అర్ధగంట ఈ పిల్లోడు వెయిటింగ్ చేయగలుగుతాడా? చేయలేడు. వేరే బస్సుకు వెళ్దామంటే అక్కడ టైం ఉండదు. ఎందుకురా అంటే అలో ఉండదు పిల్లలకు. మా పిల్లలు ఎవరైనా కూడా లేటుగా వెళ్ళారంటే ఏ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దాన్ని తీసుకోదు. ఆ విధంగా ఏమిటంటే పిల్లలకి ఇప్పుడు ఎగ్జామినేషన్లు అయి ఉన్నా కూడా లేటుగా పోయినా కూడా పిల్లలకు అలవలేదు. అటువంటి పరిస్థితులలో మేమేం చెప్తున్నామంటే విద్యార్థులకు కూడా స్పెషల్ బస్సు అనేది పెట్టండి. స్పెషల్ బస్సు లేడీస్కే కాదు కదండి. విద్యార్థులు ఇప్పుడు ఫ్రీ బస్సు ఆడోళ్ళకి పెట్టారు, బాగుంది. ఇప్పుడు విద్యార్థులు ఏమైపోవాలా అంటున్నా నేను. విద్యార్థులు ఏమైపోవాలా? వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎవరు కారణం? ఎవరు బాధ్యులు? ప్రభుత్వం కాదా? మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాదా? విద్యార్థులు లేటుగా పోతారు. ఇప్పుడు అనేక మంది విద్యార్థులు బస్సులు రాలే అని చెప్పి 9 గంటలకు ఈడ వెయిటింగ్లు చేసి మళ్ళీ వాడు ఇళ్ళకి పోతారు. ఇళ్ళకి పోయే పరిస్థితి వచ్చింది పిల్లలు. ఆ చదువు అనేది ఆ పిల్లలు ఆపుకుంటా అంటే, ఆ పిల్లలు మధ్యలోనే ఆగే పరిస్థితి వస్తా అంటే దీనికి కారణం ఎవరు? మీరే కదా. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలా? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా పిల్లలకు? ఇప్పుడు మీరు బస్సులు పెట్టినంత మాత్రం ఎక్స్ట్రా బస్సులు పెట్టండి మా విద్యార్థులకు కూడా. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు కదండి. ఎంతమంది విద్యార్థులు ఆగిపోతారు అక్కడ, బస్సులు ఎక్కలేని పరిస్థితి. ఫుల్ అయిపోతున్నాయి బస్సులు. వేచిపోవాలంటే కుదరని పని అయితే అదే కాదు. ఇక్కడ నుంచి 9 గంటలకు పోతే ఇంకా వాడు 10 గంటలకు కాలేజీకి పోతే కడపకు పొద్దుటూరుకు పోయేతలకే కాలేజీలకు పిల్లలు 10 అవుతుంది. 10 గంటలకు ఏ కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకుంటుందండి? పిల్లల్ని అలో చేసుకుంటుంది. కేవలం విద్యార్థుల భవిష్యత్తు దీని ద్వారా ఆధారపడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి పిల్లలు, మా కమలాపురం నుంచి పిల్లలు కడపకో లేకపోతే పొడుటూరుకు వెళ్ళి చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. దయచేసి ఆర్టీసీ సిబ్బంది, ప్రభుత్వము, మీ అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం. పిల్లలకు కూడా ఒక బస్ అనేది పెట్టండి. స్పెషల్ బస్ పెట్టండి పిల్లలకు. ఈ టైం నుంచి ఈ టైం వరకు రోడ్డుకు వస్తుంది, ఈ క్రాస్ రోడ్డుకు వస్తుంది. విద్యార్థులు అక్కడికి వచ్చి ఉండాలంటే వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు కదా. పిల్లలు కూడా కరెక్ట్ టైంకి వచ్చి పిల్లలు ఇక్కడ ఉంటారు, బస్సులలో వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా ఒక బస్సు ఉంటే కనుక, ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళలో చదివే పిల్లలు వాళ్ళ బస్సులు వాళ్ళకు ఉంటాయి. ప్రభుత్వ కాలేజీలలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏది అంటదంట అంటే మన ఆర్టీసీ బస్సులే అంటదంట. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో లేకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలా? విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలా? ఇది ఆలోచించలేదే. అన్నీ ఇచ్చినారు, మీరు ఇచ్చిన హామీలు బాగున్నాయి అంటున్నారు. మరి విద్యార్థుల పరిస్థితి ఏమిటండి? విద్యార్థుల చదువులు ఆగిపోతే ఎవరు బాధ్యులు? మీరు కాదా? దయచేసి ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది మేలుకొని విద్యార్థులకు కూడా ఇట్లా కడప నుంచి వచ్చే ఒక బస్సు, పొడుటూరు నుంచి కడపకు వెళ్ళే బస్సు, కడప నుంచి పొడుటూరుకు వెళ్ళే బస్సు, ఇట్లా ఆ బస్సులను కూడా మా విద్యార్థులకు స్పెషల్ బస్సు అనేది ఏర్పాటు చేయవలసిందిగా ఆర్టీసీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమైతే విన్నపం చేసుకుంటున్నాము, తెలియజేస్తున్నాము. విద్యార్థులు పడే కష్టాలు ఇప్పటికైనా గ్రహించి వాళ్ళకి బస్సులు అనేవి ఏర్పాటు చేయండి. టైమింగ్లు కూడా చెప్పండి. ఆ టైమింగ్లకు పిల్లలు అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు కూడా చదువులు ఏ విధంగా కూడా డ్యామేజ్ కావు, పిల్లలకు చదువులు కూడా పోవు. ఈ విషయం మీద మీరు గట్టి నిర్ణయం తీసుకొని మా పిల్లలకు, విద్యార్థులకు ఉచిత స్పెషల్ బస్ అనేది ఏర్పాటు చేయండి మాకు. దయచేసి మేము ఇదే ఆర్టీసీ అధికారులందరినీ కూడా ఇదే కోరుకుంటున్నాం.